దయచేసి గమనించాల్సింది ఏంటంటే ఎన్నికలో ప్రధానంగా పోటీలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఈ రెండు పార్టీల మధ్య వ్యత్యాసాన్ని గమనించాలని చెప్పండి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో మొదటి నుండి కూడా ఒకటి కాలువల ద్వారా నీళ్ళు అందుతుంది మనకు. మన నిజాం సాగర్ టైలెంట్ అల్లి సాగర్ నీళ్ళు కూడా ఇక్కడికి వస్తాయి. శ్రీరామ్ సాగర్ తోటి కాలువ నీళ్ళు ఎదుగుతుందో మాకు వస్తుంది. మనం ఇంత అంటే ఈ 40 ఏళ్ల బతుకుదలు పొందగలుగుతున్నామని చెప్పంటే ఈ పోచపాడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చెప్పాలి. కాలువ నీళ్లతో పాటుగా సాగునీళ్లు లభించక బావులపై ఆధారపడ్డ రైతాంగం ఉంటారు. బావులే కానీ బోర్ బావులే కానీ వారు విద్యుత్ మీద అవి మోటార్ నడిపిస్తారు. నేను మొత్తం దేశంలో గమనించాల్సింది దయచేసి వ్యవసాయ రంగాల రైతాంగానికి ఉచిత విద్యుత్ భారం లేకుండా కల్పిస్తుంది కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదని చెప్పండి. భారతీయ జనతా పార్టీ ప్రచారానికి కూర్చొని ఎవరైనా కానీ చెప్పండి అభ్యర్థి ఎవరైనా ప్రధానం కాదు, మనకు విధానాల ప్రధానం అని చెప్పండి. దేశంలో భాజపా పాలిత రాష్ట్రాల్లో 29 దాదాపు 20 రాష్ట్రాలు ఉన్నాయి. 20 రాష్ట్రాల్లో ఎక్కడైనా ఏ రాష్ట్రం ఏదైతుందో రైతాంగానికి ఉచిత విద్యుత్ అందజేస్తుందని చెప్పిన 2008-9లో అప్పుడు కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తున్నాను. పెద్ద మిత్రుడు టి శ్రీనివాస్ గారు అప్పుడు ఎమ్మెల్యే మంత్రి ఉండేది. మిత్రుడు సహచరులు శ్రీనివాస్ గారు నేను అప్పుడు ఎమ్మెల్యే మంత్రి ఉంటే చెప్పండి. ఆనాడు ఏక మొత్తంగా ₹1,00,000 రుణమాఫీ చేసింది. 8-9లో ఏక మొత్తంగా ₹1,00,000 రుణమాఫీ చేసింది. ఇవాళ 14 తర్వాత 10 సంవత్సరాలు గడుస్తుంది. వీళ్ళు అప్పు మాఫీ చేయాలంటే సాధ్యం కాదు అంటాడు. అదే అదాని అమ్మాలంటే వారికి ఏది ఇస్తుందో ₹1,00,000 కోట్లు మాఫీ చేస్తాడు. కాంగ్రెస్ పార్టీ మాఫీ చేస్తా అని చెప్పంటే ఇంకెప్పుడు చేస్తావు? నా కథ గమ్మతుంది. నేను అంత సర్కార్కి వచ్చి 4 నెలలు అయిందన్నా. ఒక 2 నెలలు పట్టున్నా కొత్త బడ్జెట్ మనం నిధులు సమకూరుతాయి. ఎట్లయితే నిధులు సమకూరుతాయో అట్లా ఏదైతుందో మీరు రుణమాఫీ చేస్తామని చెప్పని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విధాన పరిణామాన్ని ప్రకటించారు. కేంద్రంలో భాజపా ప్రభుత్వమే కానీ రాష్ట్రంలో టీఆర్ఎస్ మూసేసి ఏమైనా చెప్పంటే అవు నువ్వేం చేసినావు. నాకు ఈ చిత్రం దాంట్లో మూసింది నువ్వు. 2015 కాంగ్రెస్ ఎక్కడుంది? ప్రతిపక్షంలో ఉన్నది. అంశాన్ని చట్టసభలో దీన్ని లేవనెత్తుతున్నావు. కేసీఆర్ చెప్పిండు నేను చివరి ఉన్నాడు అని ఎప్పుడు చక్కెర ఫ్యాక్టరీ అంటాడు. చూస్తా మరిగా ఏం చేయాలో ఆలోచన చేస్తాను. ఇవాళ చెప్తున్నా ఇదే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనం నామినేషన్ సందర్భంలో ఇక్కడికి వచ్చింది. సెప్టెంబర్ 17 నాటికి ఏదైతుందో నేను క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటా. 20 డిసెంబర్ నాటికి కర్మాగారం ప్రారంభం చేస్తాను.